తాడిపత్రిలో జరుగుతున్న కబ్జాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే కీర్తిరెడ్డి. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తాడిపత్రి పుట్లూరు రోడ్డులోని వంకను కబ్జా చేసి ఆ స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కీర్తిరెడ్డి ఆరోపించారు. వంకలను సర్వే చేసి పట్టణాన్ని కాపాడాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు మాజీ ఎమ్మెల్యే కీర్తిరెడ్డి. అనేది 15 కిలోమీటర్ల నుండి ఏరే గ్రామం నుండి తాడిపత్రి మీదుగా వంక పోతుంది. ఆ వంక పరంబోగు భూములన్నీ కూడా ఆక్యుపై చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది. దాన్ని దయచేసి కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించడం ఏమంటే, దయచేసి దాన్ని సర్వే చేసి దాని బౌండరీలన్నీ ఏమని చెప్తున్నాం. ఎందుకంటే దానివల్ల 2-3 కాలనీలు, స్కూళ్ళు, టీడీడీ కళ్యాణ మండపం కూడా మునగడం జరిగింది. ఈ మధ్య కాలంలో వర్షానికి కూడా స్కూల్ లీవ్ వదిలినారు. అంటే దీనిపైన సర్వే చేసి దర్యాప్తు చేసి అవన్నీ కూడా ఏ విధంగా దాని కొలతలు ఉన్నాయో ఆ విధంగా దాన్ని చేయమని చెప్పడం జరిగింది. ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేసి ఆయనతోనే చెప్పి చేయిస్తా అని చెప్పడం కూడా జరిగింది. ఎక్కడ చూసినా మటక, బంగ్యాకు, జూద గృహాలు. ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ మధ్య కాలంలో 10th క్లాస్ వాళ్ళు కూడా బంగ్యాకు తాగేది నేర్చుకుంటారు. తాడిపత్రి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. నిరంతరం కూడా ఎక్కడో ఒకసారి దానివల్ల ఘర్షణలు జరగడము, పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతుంది. ఏంటంటే అక్కడ వాళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తారు.